ఒకరోజు రావణుడు మంచు పర్వతాలలో తపస్సు చేస్తున్న ఒక స్త్రీని చూసి తన అందానికి ఆకర్షితుడై తన దగ్గరికి వెళ్లి ఆ స్త్రీ తపస్సుకి భంగం కలిగించాడు. రావణుడు తన కామవాంఛని తెలుపగా ఆ స్త్రీ విష్ణుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నా అని, పైగా తాను మీ సోదర సమానుడైన కుబేరుని కుమారుడైన నల్ల కుబేరుణ్ణి వివాహం చేసుకున్నానని, మీకు నేను వరుసకి కోడలినవుతానని చెప్పింది. అది విని కూడా కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు, నువ్వు నా కుమారుడైన ఇంద్రజిత్ను వివాహం చేసుకుంటే అప్పుడు ఆలోచించేవాడినని వావి వరసలు మరిచి ఒక పశువులాగా ఆ స్త్రీ యొక్క ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా తనపై అఘాయిత్యం చేశాడు. ఆ కారణం చేత ఆ స్త్రీ యొక్క భర్త అయిన నల్ల కుబేరుడు రావణుడిని ఈ విధంగా శపించాడు. నువ్వు ఏ స్త్రీనైతే తన ఇష్టం లేకుండా బలాత్కారం చేయాలని అనుకుంటావో ఆ స్త్రీని ముట్టుకున్న వెంటనే నీ తల ముక్కలు ముక్కలుగా అయిపోయి మరణించుతావని చెప్పిస్తాడు. ఇందు మూలంగానే రావణుడు సీతమ్మకి ఏ హాని చేయలేకపోయాడు. ఇందులో రావణుడు తన ప్రాణభయం వల్లనే సీతమ్మని ముట్టుకోలేదు తప్ప ఆ రావణుడి గొప్పతనం ఏమీ లేదు. ఇక ఆ శ్రీరామయ్య తండ్రి నిజానికి సీతమ్మని అగ్ని ప్రవేశం చేయమని ఆదేశించలేదట. ఇన్ని రోజులు పరాయి వాడింట్లో ఉన్న భార్యను కాముకుడై పరిగ్రహించాడన్న అపవాద ఆ రామయ్యకు రాకూడదని సీతమ్మే తనకు చితి పేర్చమని లక్ష్మణునికి చెప్పి తానే అగ్నిలో దూకిందట. అగ్నిదేవుడు ఆమె పతివ్రత శక్తి చేత తాను పునీతుడైనానని ఆమెను పువ్వులాగా తెచ్చి రామునికి అప్పగించాడు. సీతమ్మ పరమ పావన పునీత అని లోకానికి చాటి చెప్పాడు. ఒకవేళ ఈ అగ్ని ప్రవేశం జరగకుండా ఉంటే బహుశా మనలో కొందరు మానవాదములు లేనిపోని నిందలు వేసేవారు. జై శ్రీరామ్.